నేరస్తులకు కొమ్ము కాస్తూ రాజకీయాలను నడుపుతున్నారంటూ వైసీపీని ఉద్దేశించి ముఖ్యమంత్రి మండిపడ్డారు. కేబినెట్ భేటీ సందర్భంగా చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని, ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు. పోలవరం బనకచెర్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని చెప్పారు. కూటమి ఏడాది పాలన బాగుందన్న చంద్రబాబు మంత్రులు మరింత దూకుడు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీలో అభిప్రాయపడ్డారు. మంత్రులతో పలు విషయాలపై ఆయన చర్చించారు. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్తుల్ని కలవాలంటే భయపడేవారన్న సీఎం ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. నేరస్తులకు కొమ్ము కాస్తూ రాజకీయాలను ఎటు తీసుకువెళుతున్నారో అర్థం కావట్లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా బాగుందని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలంటూ మంత్రులకు చెప్పారు. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని, మనము వేధించడం సరికాదన్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందన్నారు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే తమ విధానమన్న చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదన్నారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. పోలవరం బనకచెర్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని సీఎం మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతోందని ఆయన తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాల డిజైన్లను ఉప ముఖ్యమంత్రి పవన్ చూడాలని సీఎం సూచించారు. తిరుపతిలో ఈ నెల 15న సినీ తారలతో యోగా నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. P4 సక్రమ అమలుకు ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఉండాలని సీఎం అన్నారు. P4 విధానం ప్రజల్లోకి మరింతగా వెళ్లేలా చర్యలు ఉండాలని సూచించారు. ఈ నెల 12వ తేదీలోగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక P4 కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని సీఎం నిర్దేశించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపైన ప్రజల్లో అవగాహన పెంచాలని మంత్రుల వద్ద సీఎం వ్యాఖ్యానించారు. 8 గంటల్లో చేసే పనిని క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ద్వారా 12 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చన్నారు. క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే పని వేగం పెరిగి సమయం కలిసి వస్తుందన్నారు. కేబినెట్ భేటీ ముగిశాక మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు భోజనం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్తో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. కడప మహానాడు నిర్వహణపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. మహానాడు ఈసారి ఆహ్లాదకర వాతావరణంలో బాగా జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూలతను మహానాడు చాటిందన్నారు.